బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలు పాత నిబంధనలో, 27 పుస్తకాలు కొత్త నిబంధనలో. ఇంచుమించు 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరాల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషలలో బైబిల్ రాశారు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. కానీ పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ వల్ల రాశారు కనుక వాళ్ళు రాసిన విషయాలన్నీ ఒకే విషయాన్ని చూపిస్తున్నాయి. యేసు ప్రభువును ఎత్తి చూపిస్తున్నాయి. రాయబడిన లేఖనాలు మారనటువంటివి. మన కళలు, దర్శనాలు, బోధలు ఇవన్నీ తప్పుండొచ్చేమో కానీ వ్రాయబడిన లేఖనంలో తప్పుండదు. కనుక మనకు ఒక కళ వచ్చినా, ఒక దర్శనం వచ్చినా, ఒక బోధ విన్నా అది నిజమా కాదా తెలుసుకోవాలంటే నీకు బైబిల్ తెలిసి ఉండాలి. బెరయ సంఘస్థులు పౌలు శీలలు బోధించిన తర్వాత వారు చెప్పిన విషయాలు అందులో ఉన్నవో లేదోనని వారు లేఖనాలు పరిశీలించి కానీ నమ్మేవారు కాదట. మరి అంచె దినాలలో ఎంతోమంది బోధకులు బయలుదేరుతున్నారు, బాధకులుగా తయారవుతున్నారు. అబద్ధ బోధకులు వస్తారని ప్రవచనాలు బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి అంచె దినాలలో ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదవాలి. దేవునికి నీకు సంబంధం ఉండాలి. అనుదినము మోకరించి ప్రార్థన చేయాలి. బోధకుల మీద, మా మీద ఆధారపడొద్దు. యేసు ప్రభువు మీద ఆధారపడండి. ప్రార్థన కావాలని మాకు ఫోన్ చేయటం మంచిదే, మేము మీకు ఊతనిస్తాం. అంతేగాని మీరు దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోనండి. మీరు మొరపెడితే దేవుడు వింటాడు, మీకు జవాబు ఇస్తాడు. మనుషులకును దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. రాజైన బెల్షజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము తాగుచుండెను. బెల్షజరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగార పాత్రలను తెమ్మని ఆజ్ఞయించెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసము పోసి తాగిరి. వారు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరపు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. ఆగుదాం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి. ఈయన పేరు బెల్షజరు. ఇతని రాజుగా అభిషేకించబడిన సమయంలో రాజుగా ఉన్నదానికి ఒక గొప్ప విందు చేసుకుంటున్నాడు. ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు ఎవరిని పిలుచుకున్నాడంటే అతని అధిపతులు, అతనికి ఉన్న భార్యలు, ఉపపత్నులు అందరినీ తీసుకొచ్చుకొని తాగుతున్నాడు ద్రాక్షరసం. దేవుడు చేసిన మేలులు తలంచుకొని దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుడిని స్తుతించడానికి బదులు మనుషులు ఆశీర్వదించబడినప్పుడు తిని తాగి తందనాలు దొక్కుతున్నారు. సమృద్ధిలో నీవు ఉన్నప్పుడు, ఆరోగ్యంగా నీవు ఉన్నప్పుడు, నీకు అవసరమైనవన్నీ ఉన్నప్పుడు, నీవు దీవించబడినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఆపరేషన్ అయ్యి ₹1,00,000 ఖర్చు అయ్యి బతుకు జీవుడా అని బయటపడ్డాక పాస్టర్ గారు మా ఇంటి దగ్గర స్తుతికూటం పెట్టండి. ఎందుకమ్మా? ఆపరేషన్ అయిందండి, ప్రాణాపాయంలో దేవుడు కాపాడాడండి, స్తుతికూటం పెట్టమంటారు. యాక్సిడెంట్ అయ్యి కాలిరిగిపోయి కర్రకాలు పెట్టుకున్నాక స్తుతికూటం పెట్టించుకుంటారు. అబ్బాయి పెళ్లి కుదిరితే కొంతమంది స్తుతికూటం,
మరి ఎంతమంది అయ్యా గత 10 సంవత్సరాలుగా ఒక్క మందు బిళ్ళ కూడా వేసుకోలేదయ్యా, నేను తలకాయ నొప్పి కూడా రాలేదయ్యా, నాకు ఆరోగ్యంగా ఉన్నానయ్యా, దేవుడు ఎంత ఆరోగ్యం నాకు ఇచ్చాడయ్యా, మా ఇంటి దగ్గర స్తుతికూటం పెట్టండి అని ఎవరన్నా అడుగుతారా? ఒక్క ఆపరేషన్ కూడా నాకు అవ్వలేదండి, 10 పైసలు నేను హాస్పిటల్ ఖర్చు పెట్టలేదండి, దేవుడు నాకు మంచి బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మా ఇంటికాడ స్తుతికూటం కావాలి అని ఎవరన్నా అడుగుతారా? అడగరు. చూసారా, అడగరు. కాబట్టే దేవుడు వదిలేస్తున్నాడు మనల్ని. ఒక రాజకుమారుడు మేడ గదిలో పైన బంధించబడ్డాడట. అతను ఎవరైనా విడిపిస్తారేమో అని కిందకి తింగి చూస్తుంటే ఓ మనిషి కనపడ్డాడు అక్కడ. అతను అని పిలుస్తుంటే చూడటంలా. అతని చేతికి ఒక బంగారపు కడియం ఉందంట. ఆ కడియం తీసి కింద విసిరేసాడు. విసిరేస్తే దాన్ని బట్టి వాడు కింద గబక్కుని చూసి అది చూసి జైలు పెట్టుకొని ఇంకా ఎత్తుక్కుంటున్నాడట. పైనున్నాడు, రే ఇచ్చిరో నేనేంట్రా, ఒకసారి పైకి చూడరా బాబు, పైకి చూడమంటే వాడు పైకి చూడటంలా. ఇంకేమన్నా దొరుకుద్దేమో, ఇది ఎక్కడి నుంచి పడిందా, పైనుంచి వచ్చిందే అని ఆలోచన లేదు, దొరికిందే చాలనుకున్నాడు అంతే. ఇంకేమన్నా భూమి కంటదనుకుంటున్నాడు ఏమో, మరి భూమి మీదే ఎత్తుకుంటున్నాడంటే. ఇంకా ఆ పైనున్నోడు విసిగిపోయి రెండో చేతికి ఇంకో కడియం ఉందంట, అది తీసేసాడంట. అది కూడా తీసి జైలు పెట్టుకొని ఇప్పుడన్నా పైకి చూడొచ్చు కదా, ఇంకా కింద చూస్తున్నాడంట. ఆ పైన రాజకుమారి కోపం వచ్చింది. అక్కడ రాయి ఉందంట, రాయి. ఆ రాయి తీసి గుండు మీద వేసాడంట. తల మీద రాయి పడంగానే అబ్బా అని పైకి చూశాడంట. దేవుడా అని పైకి చూశాడంట. దెబ్బ తగిలితే కానీ దేవుడు గుర్తురాడు. చాలామందికి కష్టం వస్తే కానీ దేవుడు గుర్తురాడు, నష్టం వస్తే కానీ దేవుడు గుర్తురాడు. చూసారా, వ్యాధి వస్తే కానీ దేవుడు గుర్తురాడు, సమస్యలు వస్తే కానీ దేవుడు గుర్తురాడు. అది సరైనటువంటి జీవితం కాదు. నీ క్షేమ దినములలో, నీ యవ్వన కాలంలో, నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నీవు ఆనందంగా ఉన్నప్పుడు, నీకు సమృద్ధి ఉన్నప్పుడు, నీకు అన్నీ ఇచ్చిన దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఇక్కడ నెబుకద్నెజరు బెల్షజరు యొక్క తండ్రి దేవుని మీద తిరగబడి పశువై గడ్డి మేసాడు. అది బెల్షజరు చూశాడు. నిజ దేవుడు ఎవరని తెలుసుకున్నాడు. తన తండ్రి దేవుని మీద తిరగబడితే ఎలాంటి గతి పట్టిందో అతనికి తెలుసు. ఇప్పుడు అతను రాజు అయ్యాడు. ఏం చేయాలి? తండ్రి దేవునిని ఆరాధించాలి, ఆ దేవునికి స్తుతి చెల్లించాలి. అది మానేసి నేను రాజునైపోయాను కదా, నాకు అధికారం వచ్చింది కదా, నాకు ఆరోగ్యం ఉంది కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి తన స్నేహితులందరినీ పిలుచుకొని విందు చేసుకుంటున్నాడు, ద్రాక్షరసం తాగుతున్నాడు. అది చాలక మత్తెక్కాక దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు తీసుకొచ్చి వాటిల్లో తాగుతున్నాడు. పరిశుద్ధమైన మందిరాన్ని అపవిత్రపరిచే వాళ్ళు ఎందరో ఉన్నారండి. వాళ్ళ దేవాలయాలను, దేవుని మందిరం, అది గుడిసైనా, అదో చిన్న పాకైనా, అదో చిన్న వరండా అయినా, అదో చిన్న పెంకుటి ఆలయమైనా, ఓ చిన్న మందిరమైనా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలయము పరిశుద్ధము, పరిశుద్ధత. మీరు దేవుని ఆలయంలోనికి వెళ్ళినప్పుడు అది పరిశుద్ధమైన ఆలయం, పరిశుద్ధాత్ముడు సంచరించే స్థలం, దేవుని సన్నిధి ఉన్న స్థలం. అక్కడ శరీర కార్యాలకి చోటు లేదు, అక్కడ లోక వ్యాపారాలకు చోటు లేదు. కానీ యేసు ప్రభు ఒకరోజు ఆలయంలోనికి వెళ్ళి అన్నాడు, అయ్యో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దీనిని దొంగలగోగా చేసి ఉన్నారు. దేవుని సన్నిధిలో క్షేమముంది, కాపుదల ఉంది. సాతాను జ్వరబడదు, కానీ జ్వరబడతాడు. ఎట్లా? నువ్వే తీసుకొస్తావు, ఎవరో ఒకరు తీసుకొస్తారు. చూసారా? అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము అని దేవుని వాక్యంలో ఉందండి. అసలు దేవుని మందిరం అంటే ఏదో కట్టడం కాదు, నీ దేహమే దేవుని ఆలయం. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఎంతమందికి తెలుసు? దేవాలయము నువ్వే దేవాలయం, ఎక్కడో ఉన్నదే కాదు దేవాలయం. గుడికో గోపురానికో ఒక కొండకో వెళ్ళి మొక్కాల్సిన అవసరం లేదు మనకి.
దేవుని బిడ్డలందరూ సమావేశం అవడానికి, సమాజంగా కూడుకోవడానికి దేవాలయాలు మనకు కావాలి. దేవుని సన్నిధి అక్కడ బలంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ ఆ దేవాలయంలో నీవు, నీ శరీరము దేవాలయం అన్న సంగతిని గుర్తించాలి. నీ దేహాన్ని ఎవడైనాను నా దేవాలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు. ఈ రోజున అనేక మంది వారి శరీరాన్ని, దేవుడిచ్చిన అందమైన, ఆరోగ్యకరమైన, ఆశీర్వాదకరమైన, ఆశ్చర్యకరమైన శరీరాన్ని ద్రాక్షరసంతో నింపుకుంటున్నారు, త్రాగుడుతో నింపుకుంటున్నారు. మాకు చాలామంది ఫోన్ చేసి మా నాన్న మందు తాగుతాడండి అని చెప్తారు. మందు తాగితే మంచిదే కదమ్మా, ఏ టానిక్ అని అడిగా. నాకేం తెలుసు మందు అంటే. మందు అంటే ఏ టానిక్ తాగుతారు? టానిక్ తాగితే, మందు ఏదన్నా తాగితే మంచిదే, యాంటీబయాటికో విటమిన్సో ఏమన్నా తాగితే. మందు అంటే ఏంటంటే సారాయి అంట. సారాయి మందు ఎట్ట అవుద్ది? ఎవరు పెట్టారు ఆ పేరు దానికి? ఎంతమంది సారాయి వాసన చూశారు? పర్వాలేదు, ఎత్తండి, మీరు తాగని అనుకోరులేండి. అయ్యో, ఇంత మంచి వాళ్ళ మీరు, అసలు సారాయి వాసనే చూడలేదా? అబ్బా, కమ్మగా ఉంటుంది కదా, తీయగా ఉంటుంది కదా, స్వీట్గా ఉంటుంది కదా, మంచి గుమగుమలాడుతుంటుంది కదా. ఏంటండి, ఎంత అసహ్యకరమైన వాసన! ఆ వాసన తగిలితేనే నాకు వాంతి వస్తుంది. అయితే నాకు తప్పదు. కొన్నిసార్లు మేము సేవ చేస్తున్నప్పుడు తాగుబోతుల మీద భుజం మీద చేసి మాట్లాడాలి. వాళ్ళని ప్రేమతో ప్రభు దగ్గరకు నడపాలంటే ఆ వాసన గెట్టకపోయినా ఆ మనిషి ఆత్మను రక్షణలో నడిపించాలని ఎంతోమంది తాగుబోతుల మధ్య సేవ చేశారు. ఇవాళ అనేక మంది తాగుబోతులు మన పరిచర్యలో మారి ఇవాళ ఇక్కడ బైబిల్ పెట్టుకొని క్వైర్లో ఉన్నోళ్ళు, ఈ యవనస్తులు చాలామంది ఒకప్పుడు ఎందుకు పనికి రాకుండా తిరుగుతున్న భయంకరమైన త్రాగుబోతులు. కానీ యేసు ప్రభువుకు వారి జీవితాలు అప్పగించుకున్నప్పుడు వారు ఆ దురభ్యాసం నుంచి విడుదల పొందారు. వారి దేహాలను దేవుని కోసం వాడుతున్నారు. ఈ రాత్రి నేను ఒక విషయం చెప్పి ముగిస్తానని, మనకు సమయం ఎక్కువ లేదు కనుక. దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, నువ్వు ఎంత మంచి భక్తుడివో, ఎన్ని బైబిల్ వచనాలు చదివావో, ఎన్నిసార్లు నువ్వు ఆలయానికి వెళ్తావో, ఎంత సంవత్సరాల నుంచి, ఎన్ని తరాల నుంచి నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావో, ఎంతకాలంగా నేను ప్రభువుని నమ్ముకున్నానండి, ఆయన నాకు మేలు చేశాడు, కడుపు నొప్పి పోయింది, కాళ్ళు నొప్పి పోయింది, ఆ జబ్బు పోయింది, ఈ జబ్బు పోయింది, అది కలిసి వచ్చింది, ఇది కలిసి వచ్చింది అని సాక్ష్యాలు చెప్తావో అన్నది ముఖ్యం కాదు. కానీ నీ దేహమును దేవాలయముగా దేవునికి సమర్పించుకున్నావా? పలకటం లేదు. నా శరీరం దేవుని ఆలయం అయితే నాలో ఉన్నదంతా ఎవరి సొత్తు? నా నోట్లో నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి? హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు హృదయంలో యేసుప్రభు ఉంటే మాట్లాడితే ఎవరు మాటలు మాట్లాడతావు? ఏం మాటలు మాట్లాడతావు? ఏమడే హృదయంలో యేసుప్రభు ఉంటే మనం ఏం చూస్తాం? వేటిని మనం హృదయంలోనికి చేరనిస్తాం? ఆలోచన చేయండి. ఈ రోజున చాలామంది హృదయాలలో పరిశుద్ధత లేదు. బాప్తిసం పొందానండి, త్రాగుడి నుంచి విడుదల దొరకలేదండి. యేసుప్రభుని నమ్ముకున్నానండి, మా ఆయనకి నేనంటే భలే భయం అండి. ఎందుకమ్మా భయం అని అడిగా. అదేనండి, నేను తిడతానని. ఏం తిడతావమ్మా? తల ఎత్తుకోకూడదు తిడతానండి నేను, అందులో ఎక్స్పర్ట్ అండి నేను. బా, నువ్వు యేసుప్రభు బిడ్డవైతే నీ నోటి మాటలు బూతులైనను, సరసోక్తులైనను, ఒట్టి మాటలైనను మన నోట రాకూడదు. ఇవి పరిశుద్ధులకు తగవు. ఎంతమంది జీవితాలను మార్చుకుంటున్నారండి యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత. యేసు ప్రభువు నమ్ముకున్నానని చెప్పిన వారి జీవితాలు చూసిన వారు, వారి జీవితాల్లో మార్పులు చూడకపోతే ఈ యేసయ్యని ఇంకొకరు నమ్ముకోరండి. వ్రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలు. యేసుప్రభుని నమ్ముకున్నానంటున్నావు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. యేసుప్రభుని నమ్ముకున్నానంటున్నావు, నువ్వు మోసాలు చేస్తున్నావు. యేసుప్రభుని నమ్ముకున్నానంటున్నావు, నీ దురలవాటులు మానలేదు. యేసుప్రభుని నమ్మానంటున్నావు, నువ్వు రహస్యమైన పాపాలకు చోటిస్తూనే ఉన్నావు. జాగ్రత్త, రహస్యమైనది ఏది బయలుపరచబడక మానదు. మీరు గదులలో చెవులలో చెప్పుకున్నది మిద్దెల మీద ప్రకటించబడుతుందని దేవుని వాక్యం చెబుతుంది. ఈ బెల్షజరు ఎన్నో మేలులు పొందాడు. తన నెబుకద్నెజరు ఎంత హీన స్థితికి దిగజారాడో దేవుని మీద తిరగబడిన తర్వాత అన్నది చూశాడు, ఎరిగాడు. రాజు అయినప్పుడు దేవుని స్తుతించడానికి బదులు ద్రాక్షరసం తెచ్చుకొని తాగుతూ, వెండి కర్ర రాయి బొమ్మలకి మొక్కుతూ డ్యాన్స్ చేస్తున్నాడంట. బ్రేక్ డ్యాన్స్ అంట, బ్రేక్ డ్యాన్స్. బా,
పబ్బులు అంటండి ఈ రోజున. మీ ఏలూరులో ఉన్నాయో లేవో కానీ ఊరు వాడ వెలుస్తున్నాయి లేవా? హల్లెలూయా. ఎక్కడ చోటు ఇవ్వకండి వాటికి. దావీదు ప్రార్థించాడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు, నీ నిత్య మార్గములో నన్ను నడిపించు. దేవుని ఎదుట భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకోవాలి. మన దేహాలను దేవాలయంగా దేవుని కోసం వాడాలి. అనుదినము ప్రతి క్షణము ప్రభువును మన హృదయములో నిలుపుకొని ఆయన చిత్తానుసారంగా జీవించాలి. అట్టి జీవితాలను ప్రభు మనందరికీ ఇచ్చునుగాక. సారాయి తాగుబోతులను దేవుడు మార్చునుగాక. ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలుపెట్టాడండి. తాగుడికి ఎంతమంది బానిసైపోయారంటే, ప్రతివాడు తాగుడికి బానిసైపోయిన వలన ఈ టీవీ యాడ్స్ మొదలుపెట్టారు. ఈ మందు తాగితే ఇక తాగడం, ఇది కాఫీలో కలిపి అన్నంలో కలిపి మీ ఆయన తాగుడు మానేస్తాడు, తెలియకుండా పెట్టేయమ్మా అని డబ్బాలు చూపిస్తున్నారు. ఆ డబ్బా ఎంత అంట? 3,000 రూపాయలు అంత. ఆయన 300 రూపాయలు తాగుతుంటే నువ్వు 3,000 రూపాయలు పెట్టి ఇది ఎక్కడ తాగిస్తావు? మళ్ళీ ఇది తాగిస్తా, ఆ తాగుడు వదిలిపెట్టి ఈ తాగుడు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అది తాగినంతసేపు ఇది మానేస్తాడేమో. కాడ ఎర్ర రాయితో కొట్టుకుంటే దెబ్బ తగిలిందని నల్లరాయితో కొట్టుకున్నాడంట ఒకడు. ఎర్ర రాయైనా నల్ల రాయైనా తెల్ల రాయైనా రాయితో కొట్టుకుంటే పగిలేది తాలే. యేసు ప్రభువు మారిస్తే ఒక మనిషికి దాని మీద విడుదల వస్తుంది, కానీ మందులు మాకులు మార్చలేవండి. నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వు. నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ కుమారుడి కోసం ప్రార్థన చేయి, నీవు దేవునికి అప్పగించుకో. ఆయన నీ స్వభావాన్ని మారుస్తాడు. ఎప్పుడైతే మన స్వభావం మారిపోయిందో మనం ఇక పాపాన్ని సహించలేము, ఓర్చుకోలేము, దాన్ని ఎంజాయ్ చేయలేము, అనుభవించలేము. యేసు ప్రభువు మనకి నీతిని ప్రేమించే మనసిస్తాడు, దుర్నీతిని ద్వేషించే మనసిస్తాడు. ఈ రోజున తాగుబోతులు మారాలంటే యేసయ్య పాదాల దగ్గరకు రావాలి. త్రాగుబోతులారా మీకు శ్రమ, ఆనాడే రాసిపెట్టాడు సొలొమోను. ఎవరికి శ్రమ, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు? ద్రాక్షరసముతో పొద్దుపుచ్చు వారికే కదా. తమిళ బైబిల్ అయితే సారాయిని ఎత్తి తాగువారికే కదా అని ఉంది తమిళ్లో. సారాయి ద్రాక్షరసం తలతలలాడుతుండగా దాన్ని చూడకో, తిరిగి అది కట్లపాము వల్ల నిన్ను కాటేస్తుంది. నువ్వు మత్తులో ఉంటావు, నువ్వు నడి సముద్రంలో పడుకున్న వాడిలాగా ఉంటావు. నువ్వు మెలకు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి దాన్ని వెతుక్కుంటావు. ఎంతమంది మనుషులు ఇదేనా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నేను అనలైజ్ చేశానండి, గమనించి చూస్తున్నాను. ఇంచుమించు ప్రతి కుటుంబంలో ఒక తాగుబోతున్నాడు ఈ రోజున. మిమ్మల్ని చేయత్తమంటే మంచిది కాదు, కానీ మీ ఇంట్లో కూడా ఉన్నాడేమో ఒకవేళ, మీరేనేమో ఒకవేళ ఎవరైనా మేము అప్పుడప్పుడు తాగుతామండి, అస్సలు తాగమండి, ఎప్పుడన్నా తాగుతామని అంటారేమో. అప్పుడప్పుడు పెగ్గేసుకుంటానండి, అంతేనండి. ఒక బ్రదర్ అట్టగా అన్నాడు, లేదండి నేను తాగనండి, ఎవరన్నా పోయిస్తే తాగుతానండి. దయచేసి అకేషన్లో తాగేవాళ్ళైనా, అప్పుడప్పుడు తాగేవాళ్ళైనా ఈ రోజున ప్రభువుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మీరు ఆ పాపానికి బానిసైపోకముందే, ఆ దురభ్యాసానికి అలవాటైపోకముందే ప్రభువుకు మీ హృదయాన్ని ఇవ్వండి. మీ హృదయం దేవుని ఆలయమో. ఈ దేవుని ఆలయంలో ఈ మత్తు పదార్థాలతో నింపకూడదు. చాలామంది పొగ తాగుతారంట. పొగట తాగుతారు? పొగ ఏమన్నా గ్లాసులు పోసుకొని తాగుతారా? ఏబే, గుప్పు తాగుతారు. ఓ పాస్టర్ గారి పక్కనే ఒక అబ్బాయి కూర్చున్నాడంట. ఆ తాగుతుంటే ఈ పాస్టర్ గారి పాపం ముక్కు చేయడం పెట్టుకున్నాడు. ఏం సార్ మీకు పడదా అన్నాడంట. దొరికిందిరా సందని చెప్పి పాస్టర్ గారు అడిగారు, నీకు పడద్దా అన్నాడంట. నీకు పడద్దా? పట్టేటట్టుంటే నువ్వు తాగిన పొగ లోపలికి వెళ్ళి కూర్చోవాలి కదా. మళ్ళీ ముక్కులెమ్మడ నోరెమ్మడ మళ్ళీ బయటకు వచ్చేస్తుందేంటి? మంచిలు తాగామనుకోండి, వెళ్ళి లొటక్కులు లోపల కూర్చుంటాయి, అంతేనా? అన్నం తిన్నామనుకోండి, లోపలికి వెళ్ళి పేరుకుంటుంది. అదే పొగ తాగితే కూడా లోపలికి వెళ్ళి పేరుకోవాలి కదా. అది మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది పైకి. పడదు, లోపట పడదు. అది నీకు అవసరం లేదు. అది ఓ దైవజనుడు అన్నాడు, తినటానికి నోరు ఇచ్చాడు, చూడటానికి కళ్ళు ఇచ్చాడు, వాసన చూస్తాను మొక్కు ఇచ్చాడు. ఒకవేళ పొగ త్రాగటం కూడా అవసరమైతే నెత్తి మీద చిమ్నీ కూర్చుండేవాడంట దేవుడు. ఇక్కడ తాగుతుంటే ఇక్కడ గుప్పు రైలు ఇంజిన్లా పోతా ఉంటానికి. పొగ త్రాగుట హానికరము. పొగ త్రాగుట వలన ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి, లివర్ చెడిపోతుంది. ఎంతమంది యవనస్తులు ఇది నాన్న పొగ మాట మానేసి ఏ కొత్త వచ్చేటండి. పాన్ పరాక్ అని,
అదేంటంట హాన్స్ అంట, అదేంటంట ఇక్కడ పెట్టుకుంటాడంట షైనియా, డైనీ, నీకు కూడా తెలుసా? ఓకే, దయచేసి నీ దేహాన్ని పాడు చేసేదాన్ని తొలగించుకో, నీ దేహాన్ని చెరుపు దానిని తొలగించు. లేకపోతే నీ శరీరం నశించడమే కాదు, నీ ఆత్మ కృషించడమే కాదు, నీవు నిత్య నరకంలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేవుని ఆలయమును పాడు చేస్తున్నాడు. ఈ బెల్షజర్ తాగుతున్నాడు, గంతులేస్తున్నాడు, వ్యభిచరిస్తున్నాడు. ఉపపత్నులంట, భార్యలంట, ఉపపత్నులంట. ఈ రోజున మనుషుడికి ఒక భార్య ఉంటే చాలదు, భార్యలు కావాలి. ఏమండి, ఎంత విడ్డూరం అండి! ఈ రోజున ఎంతమంది స్త్రీలు నాకు ఈ భర్త వద్దు అంటావేంటి, విడాకులు ఇచ్చేయి అంటారేంటి? భారతదేశంలో కోర్టు కేసుల్లో లాయర్ల దగ్గరకు వచ్చే ఎక్కువ కేసులు ఏంటో తెలుసండి, విడాకుల కేసులు అంట. ఆస్తి తగాదాలు కాదు, కూలీలు కేసులు కాదు, వేరే కాదు, భార్యాభర్తల గొడవలతో కోర్టుకెక్కే వాళ్ళు ఎక్కువైపోతున్నారంట. సాతాను కన్ను కుటుంబం మీద ఉంది. ఇందులో ఎంతమంది క్రైస్తవ భార్యాభర్తలు విడాకుల కోసం అప్లై చేస్తున్నారు? ఒకవేళ అలాంటి వారు ఎవరెవరైనా ఇక్కడ ఉంటే మీ మనసు మార్చుకోండి, మీరు పశ్చాత్తాపడండి. దేవుని సన్నిధిలో నీవు ఒకసారి వాగ్దానము చేసి వివాహము చేసుకున్న తరువాత ఆ వివాహానికి ఏమంటారండి, కలిమిలో లేమిలో కష్టములో నష్టములో శ్రమలో సంతోషములో నిన్ను విడువక ఎడబాయక 3 నెలలు నీతో కాపురము చేయుదును కాదుగా, కుదిరినంత కాలము కాపురము చేయుదును. పోనీ అట్టు చెప్పుకోండి, పెళ్ళి అయ్యే రోజు పాస్టర్ గారు ఒప్పుకుంటూ చేసుకోండి, కాదంది ఎవరు. కానీ అక్కడేమో మరణము మనలను వేరు చేయు వరకు నీతోనే కాపురము చేయుదును అని వాగ్దానం చేసి, దేవుని ఎదుట సంఘం ఎదుట నీతో వాగ్దానం చేస్తున్నానని చెప్పి సిగ్గు లేకుండా కోర్టుకు వెళ్తావేంటి? మళ్ళీ భయంకరమైన పాపం, వ్యభిచార పాపం. భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకున్నవాడు వ్యభిచరిస్తున్నాడు, విడువబడిన దానిని వివాహము చేసుకున్నవాడు వ్యభిచరిస్తున్నాడని యేసు ప్రభు తన నోట్లో నుంచి చెప్పిన మాటలు, నేను చెప్పే మాటలు కావు. మరి మోషే విడాకుల పత్రము అంగీకరించాడు కదా, అంటే అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి వచ్చిందే కానీ అది మొదటి నుండి అలాగూ దేవుని ఏర్పాటు కాదు అన్నాడు. నీ కుటుంబంలో దేవుడు ఉంటే భార్యాభర్తలైన మీ మధ్య సమాధానం ఉంటుంది. నువ్వు నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తివైతే నీ భర్త ఎంత దుర్మార్గుడైనా అతన్ని మనసు మార్చుకోవాలని ప్రయత్నిస్తావా కానీ మనిషిని మార్చడానికి మాత్రం ప్రయత్నమో చేయవు. ఈ రాత్రి సమయంలో నీ కుటుంబంలో సమాధానం ఉందా? భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య ఏకత్వం ఉందా? నాకు తెలుసండి, ఎక్కడన్నా 100 కానీ సాధారణంగా ఓ భార్యను పిలిచి, అమ్మా ఎలా ఉందమ్మా నీ కాపురం, మీ ఆయన మంచోడేనా, బాగా చూసుకుంటాడమ్మా, అంత బాగుందా అమ్మా అని అడిగితే ఏమంటుందండి? అంత బాగుందండి, మా ఆయన దేవుడు అండి, చాలా బాగా చూసుకుంటాడని చెప్పేవాళ్ళు ఉంటారా? అసలు ఒకళ్ళన్నా ఉంటారా? ఎక్కడన్నా ఇక్కడ ఎవరు ఉన్నారా? ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు చెప్పుకుంటే పొట్ట చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుందండి, ఎందుకులేండి మా ఆయన గురించి చెప్పుకోవటం, మా పిల్లల గురించి చెప్పి నా పని. మా ఆయన అండి కోపం ఎక్కువ అండి, ముక్క మీద ఉంటుందండి కోపం, ఎగిరెగిరి పడతాడండి, అప్పుడప్పుడు చేయి చేసుకుంటాడండి, నేనేం చేసేదండి, నేను ఊరుకోలేండి, నేను తగిలిస్తానండి 4. భర్తను పిలిచి అడిగామనుకోండి, ఏమండి మీ భార్య ఎలా ఉందంటే, బాగా వండి పెడుతుందా అండి, బాగా చూసుకుంటుందా అండి, బాగా సంతోషంగా ఉందండి మీ కాపురం అని అడిగితే సాధారణంగా పురుషుడు చెప్పేది ఏంటి? భార్య అదో తలకాయ పోటు, నాకు నా కర్మగాలి ఇది దొరికింది, నాకు దీంతో పడలేకపోతున్నాను, దీంతో ఏగలేకపోతున్నాను అంటాడు. ఏమండి, మనిషితో సంతృష్టి పడలేరు. సాతాను మనుషుల హృదయాలను విభజిస్తూ ఉన్నాడు. నీ తప్పులు నువ్వు చూసుకుంటే నీ భర్తను నువ్వు క్షమించగలుగుతావు, నీ తప్పులు నువ్వు గ్రహిస్తే నీ భార్యను నువ్వు సహించగలుగుతావు. కానీ మనలో అనేక మంది ఎదుటివారి తప్పులు పట్టుకున్నట్టు ఎందే ఆసక్తి కలిగి ఉన్నాం, కానీ నేనేమి చేసి తిని అని నీ తప్పుల గురించి పశ్చాత్తాపడటం లేదు. ఒకసారి యెహోవా చెవియొగ్గి వారు ఏం మాట్లాడుకుంటున్నారో అని విన్నాడంట. బైబిల్లో ఏమని తెలుసండి? 8:6 పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకుంటున్నారు, నిష్ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన పాపము కొరకు పశ్చాత్తాపడువాడు ఒకడును కనబడలేదు.
నా జీవితము దేవుని మీద ముందు ఎలా ఉంది, నా హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది, నేను సరిగా ఉన్నానా, ఒక మంచి భర్తగా, తండ్రిగా, ఒక అధికారిగా, ఒక క్రైస్తవుడిగా, దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వ్యక్తిగా నేను జీవిస్తున్నానా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే, అది మానేసి నేను బాగున్నానులే, ఎవడు బాగోలేదు, నేను ఒక్కనే బాగున్నాను, ఇతరుల కంటే నేను మెరుగు, వాళ్ళకంటే నేనేం బాగున్నాను అని కంపేర్ చేసుకుంటుంటాం మనం. కానీ దేవుడు చూసినప్పుడు, మన హృదయాన్ని పరిశీలించినప్పుడు, మన హృదయ స్థితిని బయటపెట్టినప్పుడు మన స్థితిని మనం గ్రహించుకుంటాం. పరిశుద్ధాత్మని యొక్క వెలుగులో ఆయన వచ్చి పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మిమ్మల్ని ఒప్పింపజేయను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముడి సంచారం ఎక్కడుందో అక్కడ పశ్చాత్తాపం అంటుంది. హృదయాలను పరిశీలించుకుంటాం. దావీదు ప్రార్థించాడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు, నీ నిత్య మార్గములో నన్ను నడిపించు. దేవుని ఎదుట భయముతో, వణుకుతో మన రక్షణ కొనసాగించుకోవాలి. మన దేహాలను దేవాలయంగా దేవుని కోసం వాడాలి. అనుదినము, ప్రతి క్షణము ప్రభువును మన హృదయములో నిలుపుకొని ఆయన చిత్తానుసారంగా జీవించాలి. అట్టి జీవితాలను ప్రభువు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మా మధ్య నీ ఉన్నందుకై వందనములు నాయన. నీ బిడ్డలను నీ వేరుకున్న వారిని, కోరుకున్న వారిని ఆవరణలోనికి చేర్చినందుకై వందనములు తండ్రి. ఎవరి హృదయము ఎలా ఉన్నదో నీకు తెలుసయ్యా. హృదయ రహస్యాలను చూచిన యేసయ్యా, మా అంతరంగాల్లో సత్యాన్ని కోరుతున్న యేసయ్యా, విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయి నాయన. దాపరికము లేని హృదయాలు మాకు దయచేయి ప్రభువా. మా నిజ స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా ప్రభువా నన్ను విడిపించు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను క్షమించని ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలకు జవాబులు దయచేయ్యా. ఎన్నో రీతిలుగా మమ్మల్ని నువ్వు దీవించినప్పటికీ, ఎన్నో రీతిలుగా మమ్మల్ని నీవు ఆశీర్వదించినప్పటికీ, ఎన్నోసార్లు నీ మేలులు మరచి మంచి ఇళ్ళు కట్టించుకొని మంచి ఆరోగ్యంతో, చక్కటి బిడ్డలతో మేము ఆనందించి నిన్ను మర్చిపోయామయ్యా. అందుకే మాకు ఈ బాధలు, అందుకే మాకు ఈ సమస్యలు. మమ్మల్ని క్షమించు నాయన. ఈ రాత్రి ఈ ఆవరణలో ఎవరెవరైతే నీకు దూరమయ్యారో వారిని నీవు ఆకర్షించేసయ్యా. ఎవరెవరైతే నిన్ను దుఃఖపరిచారో వారిని నీవు దర్శించుము నాయన. త్రాగుడనే బంధకమునకు బానిసైన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేసినాము తండ్రి. ఇక్కడున్న ఏ తాగుబోతు మరలా ఎన్నడూ ఆ మద్యమును ముట్టకూడనట్లుగా నూతన స్వభావాన్ని కలుగు చేయము తండ్రి. వారి మనోనేత్రాలు తెరువము నాయన. బండ గుండెలు బద్దలగొట్టుము నాయన. ఈ రాత్రి పరిశుద్ధాత్మ కార్యాన్ని, ఆ అద్భుత కార్యాలను ఈ ఆవరణలో జరిగించము తండ్రి. కూటమై మేము ఇళ్లకు వెళ్ళినా నీ ఆత్మ మమ్మల్ని వెంటాడడానికి సహాయం చేయము. నూతన హృదయముతో, స్తుతి కలిగిన హృదయముతో, పరిశుద్ధ హృదయముతో ప్రాణమిచ్చిన ప్రభువు కొరకు బ్రతికే బ్రతుకులను మా ఒక్కొక్కరికి నీ దయచేయము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ హృదయాలు తెరిచి ప్రభువుకు అప్పగించుకున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.